హాయ్ అండి. ఇవాళ నేను అరికెలతో బిస్మిల్లాబాద్ చేస్తున్నానండి. అరికెలు, కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నానండి. ముందుగా అన్నిటిని శుభ్రంగా కడుక్కొని ముప్పావు కప్పు అరికెలు, పావు కప్పు కందిపప్పు, పెసరపప్పు 2 తీసుకున్నాను. దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ అండి క్యారెట్, బీన్స్, టమాటో, పొటాటో అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అండి, సాంబార్ పొడి అన్నీ వేసుకొని కుక్కర్లో 1కి 4 నీళ్ళు పోసుకోవాలండి. అలా పోసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది. నేను అలా మొత్తం వేసేసి కుక్కర్ విజిల్ రానిచ్చానండి. 5-6 విజిల్స్ వస్తే బాగుంటుందండి, మెత్తగా ఉడికిద్ది. అంతలోకి ఒక ప్యాన్ తీసుకుని కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ వేసుకోవాలి. దీంట్లో క్యాప్సికమ్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్ మూత తీసి చింతపండు పేస్ట్ వేసుకోవాలి. నాకు కొంచెం వాటర్ తగ్గింది, మళ్ళీ వాటర్ వేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకున్నాను. చూడండి, మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా దాంట్లో బిస్మిల్లాబాద్లో వేసేసి మనం బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన ఒక స్పూన్ నెయ్యి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో మంచిదండి. కొర్రలు, అరికెలు ఇవన్నీ సాములు ఒకప్పుడు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా తింటున్నారు. 10 మినిట్స్ పట్టిందండి మొత్తం చేయడానికి. చాలా ఈజీగా ఉంది. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఎంత డబ్బులు పెట్టినా ఈ టేస్ట్ రాదనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.